Please do subscribe to Prajabheri News Channel. కేసీఎస్ భారత్ చేస్తున్నారని బయట నిలబడ్డది. ఓకే ఓకే తీసుకున్నారా? గోత్రం రామానుజ గోత్రం ప్రవీణ్ కుమార్ నామదేశ పద్మ నామదేశ ధీరజ్ నామదేశ ధన్విశ్రీ చూడండి. చేసి దర్శనం తీసుకున్న వాళ్ళు అక్షరాభ్యాసానికి 500 రూపాయలు, అర్చనకు 100 రూపాయలు. ఈ టోకెన్ తీసుకున్న మాత్రమే భక్తులు సమర్పించిన తర్వాతనే వారి నైవేద్యం అక్షరభాష చేసి కూర్చోండి. అక్షరాభ్యాసం వాళ్ళే కూర్చోండి. 8 సంవత్సరాల చిన్న ప్రాయం నుంచి నేను భాష సరస్వతి అమ్మవారికి కొలుస్తూ వచ్చాను. ఆ అమ్మవారు సన్నిధంలో ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకున్నాను. అంతలో నా కళలో గంగమ్మ రావటం, తర్వాత ఆలయం కట్టినట్లు రావటం అలా జరిగింది. దాన్ని బట్టి స్థలం అన్వేషణలో ఉన్నాను. అనుకోకుండా ఒకరు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఈ స్థలం వాళ్ళు ఇతరులకు చెప్పకుండా చెప్పారు, మీరే తీసుకోండి అని చెప్పి. నేను అన్నాను, అమ్మ ఇది ఆలయం కావాలి, తక్కువలు ఇస్తారంటే తక్కువలు ఇచ్చారు. ఆ అమ్మవారి యొక్క సంకల్పం చేత ఇక్కడ ఇది నిర్మించటం జరిగింది. సహకరించిన దాతలు ఇప్పుడు ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఎవరైతే వచ్చారో ఇక్కడ భక్తులు వాళ్ళందరికీ కూడా హార్దిక స్వాగతము, కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా దీనిదైనా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుచున్నాను. నాన్నగారు ఎంతో కష్టపడి మా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాం, చాలా కష్టపడి వచ్చారు నాన్న. ఇంకా వాళ్ళకి ఎవరు డబ్బులు ఉన్నా కానీ ఏమున్నా కానీ అందరికీ ఇల్లు కట్టుకోవాలి, డబ్బులు బ్యాంకులో ఉంచుకోవాలి, అది ఇది అని చూస్తారు. కానీ నాన్నగారు దేవి సంకల్పం వల్ల కల్లోకి వచ్చింది దేవి కాబట్టి ఎంతో కష్టపడి అక్కడ బొలారంలో కూడా ఇల్లు ఉండేది సార్, అది కూడా అమ్మేశారు ఆలయం నిర్మించడానికి. అక్కడ అమ్మేసి హైదరాబాద్లో ఉన్న ప్లేస్ అమ్మేసి మళ్ళీ తర్వాత ఇక్కడ నిజామాబాద్లో ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది. కానీ తను ఇక్కడ ఉండి ఆలయం పూజలు అవి చేసుకోవాలనుకున్నారు. కానీ ఆలయం కట్టేసరికి నాన్న ఆరోగ్యం కొంచెం అమ్మవారు కొంచెం ఆరోగ్యం నాన్నది అదే ఆశ ఉండే నాన్నగారికి ఇక్కడ పూజలు చేయాలని. ఆయన ఆరోగ్యం సహకరించడం కొంచెం అంతే సార్. అక్కడ చవితి పూజలు జరుగుతాయి, భోజనాలు పెడతారు, అన్నీ జరుగుతాయి, పెద్ద ఎత్తున చేస్తారు. 300-400 మంది వస్తారు. ఎనభై
అయ్యా ఇది సంచి సరిపోతుందా నువ్వు తెమ్మన్నా ఉంది ఓం శ్రీ మాత్రే నమో నమః ఓం శ్రీ కుదురు మేడం పలకలు పట్టుకో కూర్చొని మాట్లాడచ్చా పిల్లవాడు మాట్లాడన్నా మరి తీయండి మరి లేవన్నా వాళ్ళు ఇల్లు కూడా లేరు వాళ్ళందరూ అనిల్ ఇందాకండి అది తీసుకో మాట్లాడచ్చు మాట్లాడాలి ఇస్తారా మరి అమ్మ సైడ్ ఉండండి అమ్మ సైడ్ ఉండండి సైడ్ కుండమని చెప్పి భరత్ సైడ్ కుండమ్మను లోపల అవుతుంది సరస్వతి మాతాకి నిజామాబాద్ లో ఫోర్త్ ఎన్జిఓస్ కాలనీలో జ్ఞాన సరస్వతి మాతా దేవాలయము నిలిచింది. ఈ దేవాలయంని కట్టేయడానికి పంతులు వాళ్ళు వాళ్ళ నాన్నగారు జ్ఞాపకార్థము కట్టించారు. పంతులు వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. అందరు దాతలతో ఈ గుడి నిర్మాణం జరిగింది. అమ్మవారు కొంగు బంగారమై నిలిచింది ఇక్కడ. కాబట్టి పట్టిందల్లా బంగారమే. అమ్మవారు మాకు మేము ఇక్కడ పక్కనే ఉంటాము. రాత్రి కూడా గజ్జల శబ్దం వస్తుంటుంది, అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. అంటే అమ్మవారి ప్రాంగణంలో తిరుగుతుంది అనేది మాకు ఒకటి అవగాహన ఏర్పడింది. కాబట్టి ఇక్కడ అమ్మవారు ఖచ్చితంగా ఉన్నది అనేసి మేము నమ్ముతున్నాం. అమ్మవారు అనుకున్నదల్లా ఇక్కడ ఎవరేం కోరుకున్నా కానీ జరుగుతున్నారు. అందుకే ఎక్కడి నుంచి చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడ వస్తున్నారు. కానీ చాలామందికి ఇక్కడ సరస్వతి ఆలయం ఉందని తెలియదు. బాసర్లో ఉంది, తర్వాత ఈ నిజామాబాద్లో ఫోర్త్ ఎన్జిఓస్ కాలనీ ఇక్కడనే ఉంది. కాబట్టి ఇక్కడ అందరికీ గుడి ఉందని తెలియవచ్చారు. మీడియా ద్వారా తెలిస్తే చాలా మంది కూడా వస్తారు. గుడి ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ అమ్మవారు కొంగు బంగారమై నిలిచి ఉంది. కాబట్టి అందరూ ఇక్కడ భక్తులు రావాల్సిందిగా కోరడమైనది. మళ్ళీ మేము ఇక్కడ ప్రతి శుక్రవారం భజన చేస్తాము. మళ్ళీ వార్షికోత్సవాలు జరుగుతుంటాయి, దత్తాత్రేయుడి పూజలు జరుగుతుంటాయి. దత్తాత్రేయుడు కూడా ఉన్నాడు ఇక్కడ. కాబట్టి దత్తాత్రేయుడు పూజలు చేస్తుంటారు. వినాయకుడిది సంకష్ట రోజు అయితే చాలామంది 200-300 మంది దాకా భోజనాలు ఇక్కడ ప్రతి సంకష్టకి పంతులు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అంటే దాతలు ఇస్తుంటారు, ఇక్కడ పెడుతుంటారు. ఆ విధంగా ఈ గుడి చాలా డెవలప్ అవుతుంది. ఇంకా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇంకా భక్తులు తెలియని వాళ్ళు కూడా ఇక్కడ గుడి ఉందని తెలుసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. శుభాకాంక్షలు. అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఈరోజు వసంత పంచమి శుభాకాంక్షలు అమ్మవారికి తెలియజేస్తాం. జ్ఞాన సరస్వతి మాతాకి వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ప్రసిద్ధమైనటువంటి జ్ఞాన సరస్వతి ఆలయాన్ని 3 సంవత్సరాల క్రితం ఇక్కడ మరి కట్టించడం జరిగింది. మరి భక్తులు వేలాది మందిగా భక్తులు పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ దత్తాత్రేయ స్వామి, శ్రీకృష్ణుడు, అదేవిధంగా మరి గణేశుడు
మరి వీళ్ళందరికీ కూడా పూజలు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా మరి సరస్వతి తల్లి మరి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. పిల్లలకు సరస్వతి దేవి దగ్గరనే మరి విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఇక్కడ చూసినట్లయితే మరి తండోపతండాలుగా పిల్లలందరినీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు తోలుకొచ్చి ఇక్కడిని అక్షరాభ్యాసం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క గుళ్ళో. మరి అదేవిధంగా మరి ఇక్కడ సంకట చవితి కూడా జరుగుతూ ఉంటుంది. ఆ రోజు ఒక 300-400 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం. మరి అదేవిధంగా మొన్ననే మరి దత్తాత్రి జయంతి రోజున వారం రోజుల దీక్షలు కూడా మరి దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ప్రజలందరితో ఒకటే కోరుతా ఉన్నాం, బాసర తర్వాత మరి నిజామాబాద్లో 4th NGOs కాలనీ జన్మభూమి రోడ్లో మరి గౌతమ్ నగర్ దగ్గరలో ఉంది కాబట్టి నేను ప్రజలందరితో కూడా కోరుతా ఉన్నాను. మరి వీలైనంత మట్టుకు బాసరకు పోయే వాళ్ళు బాసరకు పండి మరి ఇక్కడ కూడా మీరు ఎప్పుడైనా కానీ వేళలా మరి ఇక్కడికి మరి సరస్వతి మాత దగ్గరికి వచ్చి మరి విద్యాభ్యాసం కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు మీరు ఇక్కడ నిర్వహించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని మరి మీరు తరించాలి, రావాలి. మరి ఎప్పుడు సరస్వతి మాత చదువుల తల్లిని మొక్కుకుంటే పిల్లలందరూ కూడా మరి 1st క్లాస్ నుంచి డిగ్రీ కానీ పెద్ద చదువులు చదివి ఉత్తీర్ణత పొందుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సరస్వతి మాతను మరి దర్శనం చేసుకొని ఆమె అనుగ్రహాన్ని కూడా పొందాలని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మరి ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి సరస్వతి మాత అనుగ్రహం పొందాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ మరి ఈ రోజు కార్యక్రమం వసంత పంచమి ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. రేపు కూడా మరి సోమవారం రోజు కూడా ఇక్కడ ఇదే ప్రదేశంలో రేపు కూడా వసంత పంచమి వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా మరి మాతను దర్శించుకోవాలని చెప్పి వారి అనుగ్రహం పొందాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి ఈ ప్రజలందరికీ మరి సరస్వతి మాత అనుగ్రహం పొందాలని చెప్పి వసంత పంచమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. జై సరస్వతి మాతాకి, సరస్వతి మాతాకి శ్రీ జ్ఞాన సరస్వతి ప్రారంభ ఆలయము ప్రారంభం 3 సంవత్సరాలు జరుగుతుంది. మరి ప్రతి శుక్రవారము మహా భక్తులు వస్తున్నారు. ఇదే విధంగా మరి ఇప్పుడు ఈ 3వ సంవత్సరం వసంత పంచమి కార్యక్రమం జరుగుతున్నాము. కాబట్టి ఇక్కడ ప్రధాన అర్చకులు శ్రీ రామచంద్ర శాస్త్రి గారు, వారి కుమారులు ప్రసాద్ శర్మ గారు, తర్వాత హరి శర్మ గారు, ఆదిత్య శర్మ గారు, ప్రధాన రామచంద్ర శాస్త్రి గారు 3 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఆలయాన్ని నిర్మించారు. కాబట్టి అధిక భక్తులు మరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మన బాసరలో కాక ఇక్కడ మన ఇందూరు నిజామాబాద్లో కూడా జ్ఞాన సరస్వతి ఆలయం ఉంది. మరి ఇక్కడ కూడా అందరూ భక్తులు దర్శించుకొని మీ యొక్క కోరికలను ఏవైతే ఉందో సకల అమ్మవారు ఆయురారోగ్యం, వ్యాపారం, తర్వాత ఈరోజు వసంత పంచమి కార్యక్రమం 3వ సంవత్సరం జరుపుకుంటున్నాము. మరి అత్యంత వైభవంగా ప్రజలు ఇక్కడ వచ్చి ఆ అమ్మవారి కృప కటాక్షం పొందాలని మరి కోరుతున్నాము. జై సరస్వతి మాత. 3 సంవత్సరాలుగా అయినది జోషి శర్మ మరి నేను భరత్ చారి ఇద్దరం కూడా ఈ ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చారని ప్రసాద్ శర్మ, లలిత్ శర్మ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూసిన అమ్మవారి యొక్క అలంకరణలు, సో వాటి యొక్క వైభవాన్ని, అమ్మవారి యొక్క వైభవాన్ని, సో ప్రతి ఒక్క వచ్చిన ఇంటి యొక్క భక్తులకు కూడా వారికి చురకత్తి అనే జ్ఞానాన్ని మహాప్రకాశవంతంగా చేయడానికని కొన్ని తాళపత్రంలో ఉన్నటువంటి మహాబీజాక్షరాలని అమ్మవారికి రోజు కూడా శ్రీచక్రానికి అభిషేకం చేసి ధ్యానిస్తూ, సో ఇక్కడ జరుగుతున్నటువంటి 3 సంవత్సరాలు అయినా కూడా అమ్మవారు సాక్షాత్తుగా అవతరించి అమ్మవారి యొక్క చల్లని చూపు అందరికీ అనుగ్రహించేటట్టు విధంగా మహాపూజలు ప్రతిరోజు కూడా ప్రతి శుక్రవారం కూడా జోషి శర్మ గారు చెప్పినట్టుగా మహా అభిషేకం జరిగి మరి కుంకుమార్చన భక్తులందరి యొక్క వచ్చినటువంటి అర్చన
అదేవిధంగా కూడా అనేక రకాలైనటువంటి పూజలు, లలితాదేవి పూజలు, లలిత యజ్ఞము కూడా, సరస్వతి యజ్ఞము కూడా అన్ని రకాలుగా కూడా ఈ పూజ చేసి భక్తులందరికీ కూడా అమ్మవారి చల్లని చూపు ఉండాలని మేము మహాసంకల్పంతో ఈ పూజలు చేస్తున్నాం. కనుక నిజామాబాద్ వాసులందరూ కూడా, నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆలయ అమ్మవారి యొక్క విగ్రహాన్ని దర్శించి అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా పొంది వారి యొక్క సంసార యాగాన్ని కూడా చాలా సంతోషంగా విజయవంతంగా చేయాలని, వారి పిల్లలు కూడా సరస్వతి పుత్రికలుగా మారాలని మేమందరం కూడా కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. ఓం జయ సరస్వతి మాతాకి జై. నిత్యం పద్మాలయాదేవి సామాం పాత సరస్వతి శ్రీమందు శ్రీమాత్రే నమః. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి శ్రీ జ్ఞానసరస్వతి మాతాదేవి తన 9వ ఏట నుంచి అమ్మవారి యొక్క ఉపాసకులు. అదే సంకల్పంతో నాన్నగారు అమ్మవారి యొక్క మరణ నామం చేసుకుంటూ ఇక్కడ అమ్మవారి యొక్క పేరుతో చాలా ప్రసిద్ధి చెందారు. నాన్నగారు సంకల్పం ఏంటంటే ఎప్పటికైనా అమ్మవారి కళలో వచ్చి నాన్నగారికి సరస్వతి యొక్క దేవాలయం నిర్మించమని చెప్పడం జరిగింది. ద్వారా నాన్నగారు ఇక్కడ అమ్మవారి యొక్క ఆలయం నిజామాబాద్ మన ఇందూరు నగరంలో మొట్టమొదటిగా జ్ఞాన సరస్వతి దేవాలయము నిర్మించడం జరిగింది. ఎంతో సంతోషంతో అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. శ్రీమాత్రే श्यामली